హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ పప్పు మామిడికాయ. పప్పు మామిడికాయ అందరికీ తెలుసున్నదే కదా, పప్పు మామిడికాయ చూపిస్తుంది ఏంటి ఈవిడిగా అనుకుంటున్నారా? పప్పు తాలింపు వేసేటప్పుడు ఊరిమిరపకాయలు వేసుకుంటే పప్పు మట్టికి టేస్ట్ సూపర్గా ఉంటుంది. అందుకే మీకు చూపిస్తున్నాను. ముందుగానే పప్పు కడిగి తీసుకున్నాను. శుభ్రంగా కడిగి తీసుకోండి. పండు పచ్చిమిరకాయలు 2 పచ్చిమిరకాయలు చీరికలు వేసుకున్నాను. మామిడికాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని ఆ విధంగా వేసుకోవాలి. వేసుకుని తగినంత వాటర్ వేసుకోండి. ఒకసారి గట్టితోటి కలిపి మూత పెట్టుకుని విజిల్ పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి. ఒక 6 విజిల్ రానిస్తే సరిపోతుంది. పప్పు గుత్తుతోటి ఒకసారి పప్పు ఆ రకంగా నలుపుకోండి. పప్పు నలిపేసుకున్నాక వాటర్ వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. వాటర్ వేసి ఒకసారి గట్టితోటి కలుపుకోండి. కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి కాసేపు పచ్చివాసన పోయేదాకా ఉడకనివ్వండి. ఉడికిపోయింది కదా, ఇది దించేసి వేరే గిన్నె పెట్టుకుని తాలింపుకి తగినంత ఆయిల్ వేసుకోండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. ఏ పప్పు తాలింపులో అయినా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తాలింపు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తాలింపుకి మిరపకాయ బదులు ఊరిమిరపకాయలు తీసుకున్నాను. పప్పు మామిడికాయలో ఊరిమిరపకాయలు ఇలాగ 2 ముక్కల కింద చేసి తాలింపులో వేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పు మరింత రుచిగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పప్పు మామిడికాయలోను పప్పు చింతకాయలోనే వేసుకోవాలి ఈ ఊరిమిరపకాయలు. ఆయిల్ వీటెక్కింది కదా, ఎల్లుల్లిపాయ రేకలు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయాక ఈ పోపు దినుసులు వేసేసుకోండి. ఊరిమిరపకాయ ముక్కలను, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను నేను. మనకి వడియాలు అవసరం లేదు, ఈ ఊరిమిరపకాయలు ఉంటాయి కాబట్టి సరిపోతుంది. ఊరిమిరపకాయలు ఫ్రై అయిందాక ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయింది కదా, ఈ పప్పు తాలింపులో వేసేసుకోండి. రెడీ అయిపోయింది ఊరిమిరపకాయలతో పప్పు మామిడికాయ. పప్పు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.